ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి మరొక న్యూ టాపిక్ వచ్చి అపాయింట్మెంట్ ఆఫ్ యాన్ ఆడిటర్ అండ్ రిమూవల్ ఆఫ్ ఆడిటర్స్. ఆడిటర్ నియామకము మరియు తొలగింపు, వారి యొక్క పారితోషికం రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి అని అంటే ఆడిటర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఆడిటర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీసు క్వాలిఫికేషన్స్తో పాటుగా వాటిని బేసిక్గా చేసుకుని ఆడిటర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎన్ ఆడిటర్ అండ్ రిమూవల్ ఆఫ్ ఆడిటర్ అండ్ రెమ్యునరేషన్ ఆఫ్ ఎన్ ఆడిటర్, ఆడిటర్ యొక్క నియామకము మరియు తొలగింపు, అలానే పారితోషికం, రెమ్యునరేషన్ ఆఫ్ ఎన్ ఆడిటర్, ఈ టాపిక్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అసలు ఆడిటర్ నియామకం ఎవరు నియమిస్తారు, ఏ సందర్భంలో ఆడిటర్ని రిమూవల్ తొలగింపు చేస్తారు, అలానే రెమ్యునరేషన్ ఎలా డిసైడ్ చేస్తారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. మన దేశంలోని కంపెనీలు అన్నీ తమ ఖాతాలను తప్పనిసరిగా అర్హత కలిగిన ఆడిటర్ చేత ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించాలి. ఏ కంపెనీలు అనంటే 1956 యాక్ట్ ప్రకారంగా ఫామ్ అయినటువంటి ప్రతి కంపెనీ కూడా క్వాలిఫైడ్ ఆడిటర్తోనే అకౌంటెన్సీని ఆడిటింగ్ చేయించాలి. అది కండిషన్. 1956 యాక్ట్ ప్రకారంగా కంపెనీలకు ఉన్నటువంటి ఒక కండిషన్ ఏంటి అని అంటే మీ కంపెనీలని ఆడిట్ చేయించాలి అని అంటే ఆడిటర్ ఖచ్చితంగా క్వాలిఫైడ్ ఆడిటర్ అయి ఉండాలి. అంటే ఆడిటర్ ఖచ్చితంగా సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉండాలి అనే ఒక కండిషన్ని 1956 యాక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం వలన మన దేశంలో ఉన్నటువంటి ప్రతి కంపెనీ కూడా వాటికి సంబంధించినటువంటి ఖాతా పుస్తకాలను అకౌంటెన్సీ అంతటినీ కూడా అర్హత క్వాలిఫైడ్ ఆడిటర్తోనే ఆడిట్ చేయించాలి అని చూస్తాయి. ఇందుకై కంపెనీ ఆడిటర్ నియామకము జరగాలి. అంటే ఒక కంపెనీని ఆడిట్ చేయాలి అని అంటే మొదటిగా ఆడిటర్ యొక్క అపాయింట్మెంట్ జరగాలి. ఇది నిరూపకానికి చెందిన నిబంధనలు కంపెనీల చట్టంలోని సెక్షన్ 224లో పొందుపరచడమైనది. అంటే ఒక ఆడిటర్ని నియమించడము అనే దాని గురించి కంపెనీల చట్టం 1956 సెక్షన్ 224లో దాని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ పొందుపరచడం జరిగింది. అందులో ఆడిటర్ని ఎన్ని రకాలుగా నియమిస్తారు అని అంటే అపాయింట్మెంట్ ఆఫ్ ఎన్ ఆడిటర్ అనేది ఎన్ని రకాలుగా నియమిస్తారని అంటే 3 రకాలుగా నియమిస్తారు. ఎన్ని రకాలుగా అండి? 3 రకాలుగా నియమించడం జరుగుతూ ఉంటుంది. అందులో మొదటిది డైరెక్టర్ల చేత, రెండవది వాటాదారుల చేత. మొదటిది డైరెక్టర్స్, రెండవది షేర్ హోల్డర్స్, మూడవది గవర్నమెంట్. డైరెక్టర్లు, షేర్ హోల్డర్స్, వాటాదారులు, మూడవది గవర్నమెంట్, ప్రభుత్వం. ప్రభుత్వం చేత చూడండి. అందులో ఫస్ట్ది ఒక కంపెనీ ఆడిటర్ని ఎన్ని రకాలుగా నియమించవచ్చు, ఎవరి ద్వారా నియమించవచ్చు అనంటే మొదటిది డైరెక్టర్లు చెప్తున్నాం. డైరెక్టర్ల చేత లేదా డైరెక్టర్ల బోర్డు చేత నియమించడం. కొత్తగా స్థాపింపబడ్డ ఒక కంపెనీ తమ తొలి ఆడిటర్లను నమోదు అయిన తేదీ నుండి 30 రోజుల లోపున నియామకం చేయాలి. అంటే ఒక కంపెనీ కొత్త కంపెనీ ప్రారంభించినటువంటి 30 రోజుల లోప ఏం చేయాలంటే ఒక కొత్త ఆడిటర్ని నియమించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ 1వ తారీఖు 1వ నెల 2021 ప్రారంభించబడింది అని అనుకుందాం. అయితే ఈ కంపెనీ
ఎప్పటిలోపు ఒక కొత్త ఆడిటర్ని ఫస్ట్ ఆడిటర్ని అపాయింట్ చేయాలి అని అంటే 1వ తారీఖు 2వ నెల లేదా 1వ తారీఖు 2వ నెల 2021 లోపు, అంటే ఆ స్టార్ట్ చేసినటువంటి 30 రోజుల లోపు ఏం చేయాలంటే ఒక కొత్త ఆడిటర్ని నియమించాలి. అట్టి ఆడిటర్లను కంపెనీ డైరెక్టర్ల బోర్డు నియమిస్తుంది. అంటే కంపెనీ ప్రారంభించినటువంటి 30 రోజుల్లోపు ఒక ఆడిటర్ని నియమిస్తే ఎవరు నియమిస్తారు అని అంటే ఆడిటర్ని కంపెనీల బోర్డు నియమించడం జరిగింది. ఇట్టి ఆడిటర్ కంపెనీ యొక్క మొట్టమొదటి సాధారణ సమావేశం ముగిసే వరకు పదవిలో ఉంటాడు. అంటే ప్రతి కంపెనీ అది ఫామ్ చేసిన 1 ఇయర్ లోపు ఒక యాన్యువల్ మీటింగ్ పెట్టుకుంటుంది, కంపెనీ ఒక సాధారణ సమావేశం పెట్టుకుంటుంది. ఇలా 30 రోజుల లోపు నియమింపబడినటువంటి మొదటి ఆడిటర్ యొక్క లైఫ్ టైం ఎంత అంటే ఆ కంపెనీ మొదటిగా పెట్టుకున్నటువంటి ఒక జనరల్ మీటింగ్ వరకు ఆ ఆడిటర్ యొక్క లైఫ్ టైం అనేది ఉండడం జరుగుతుంది. ఆడిటర్ రాజీనామా వల్ల కాకుండా మరి ఏ ఇతర కారణాల వల్ల ఏర్పడిన ఖాళీని కూడా డైరెక్టర్ల బోర్డు భర్తీ చేయవచ్చును. అంటే ఆడిటర్ను రాజీనామా చేసినా లేకపోతే మరి ఏ ఇతర కారణాల వల్ల అయినా సరే ఆ ప్లేసు ఎంటీ అయిపోతే, ఖాళీ అయిపోతే అలాంటి సందర్భంలో కూడా కంపెనీల బోర్డు డైరెక్టర్ల బోర్డు ఆడిటర్ని నియమించవచ్చు. కానీ అట్టి నియామకము కేవలం తాత్కాలికమైనది మాత్రమే. అంటే ఖాళీగా ఉన్నప్పుడు, అంటే కంపెనీని ప్రారంభించి మొదటి 30 రోజులు అయిపోయింది, సాధారణ సమావేశం అయిపోయింది, వేరే ఆడిటర్ని మళ్ళీ నియమించుకున్నాం, ఆ ఆడిటరు ఖాళీ చేసి వెళ్ళిపోతే అలాంటి ఆ సందర్భంలో ఆ ఖాళీ ప్లేస్ని, ఆ ఎంటీ ప్లేస్ని ఫిల్ చేయడానికి డైరెక్టర్ల బోర్డుకి రైట్ ఉంది. అయితే అది కూడా ఎక్కువ కాలం కాదు, తాత్కాలికంగా కేవలం లిమిటెడ్ టైంకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈ తాత్కాలిక డైరెక్టర్లు తదుపరి వాటాదారుల సాధారణ సమావేశం వరకు మాత్రమే పదవిలో కొనసాగుతారు. అంటే ఇక్కడ ఈ డైరెక్టర్ల బోర్డు చేత నియమింపబడినటువంటి ఈ ఆడిటరు మళ్ళీ ఒక షేర్ హోల్డర్స్కి ఒక జనరల్ మీటింగ్ జరుగుతుంది, అప్పటి వరకు మాత్రమే కంపెనీలో ఆడిటర్గా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. సాధారణ సమావేశంలో వాటాదారులు అట్టి ఆడిటర్ను కొనసాగించవచ్చును లేదా తొలగించి వేరొక ఆడిటర్ను నియామకం చేయవచ్చును. అంటే ఇక్కడ ఆడిటర్ యొక్క నియామకం అనేది 3 రకాలుగా జరుగుతుందని చెప్తున్నాం. ఒకటి డైరెక్టర్ల బోర్డు, 2 వాటాదారులు, 3 గవర్నమెంటు. ఇందులో డైరెక్టర్ల బోర్డు విషయానికి వచ్చేసరికి కంపెనీ స్టార్ట్ అయినటువంటి 30 రోజుల్లోపు ఆడిటర్ని నియమించాలి, అది డైరెక్టర్ల బోర్డు నియమిస్తుందని చెప్తున్నాం. రెండవది, మొదటి సాధారణ సమావేశం జనరల్ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ డైరెక్టర్ల బోర్డు నియమించినటువంటి ఆడిటరు వెళ్ళిపోతే, అంటే ఏదో కారణం వల్ల వెళ్ళిపోతే ఆ లిమిటెడ్ టైంని ముగించడానికి లేదా కంప్లీట్ చేయడానికి, ఫిల్ చేయడానికి ఈ డైరెక్టర్ల బోర్డు మరొక ఆడిటర్ని కూడా తీసుకురావచ్చు. ఆ ఆడిటర్ యొక్క లైఫ్ టైం ఎంతవరకు ఉంటుందంటే ఈ షేర్ హోల్డర్సు ఒక జనరల్ మీటింగ్ పెట్టుకునేంత వరకు ఉంటుంది. ఈ షేర్ హోల్డర్సు వాళ్ళకి ఇష్టమైతే ఈ డైరెక్టర్ల బోర్డు సెలెక్ట్ చేసిన లేదా అపాయింట్ చేసినటువంటి ఈ ఆడిటర్ని కొనసాగించవచ్చు, లేదా వేరొక ఆడిటర్ని ఈ షేర్ హోల్డర్స్ తీసుకుని తెచ్చుకోవచ్చు. అంటే ఒక డైరెక్టర్ల బోర్డు 2 సందర్భాల్లో ఈ ఆడిటర్ని అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే కంపెనీ స్టార్ట్ చేసినటువంటి 30 డేస్ లోపు, రెండవది ఉన్నటువంటి ఆడిటర్ మానేస్తే తాత్కాలికంగా టెంపరీగా ఆ ప్లేస్ని ఫిల్ చేయడానికైనా సరే ఈ డైరెక్టర్ల బోర్డు ఆడిటర్ని నియమించవచ్చు. ఇక రెండవది, వాటాదారుల చేత నియామకం, షేర్ హోల్డర్స్ ద్వారా అపాయింట్మెంట్ ఆన్ షేర్ హోల్డర్స్. కంపెనీ మొట్టమొదటి ఆడిటర్ మినహా మిగతా ఆడిటర్ల నియామకము వాటాదారుల చేతనే జరుగుతుంది. చూడండి, కంపెనీని స్టార్ట్ చేసినటువంటి స్టార్టింగ్ 30 డేస్లో డైరెక్టర్ల బోర్డు చేత ఒక ఆడిటర్ నియామకం జరిగితే ఆ తర్వాత వచ్చేటువంటి అపాయింట్మెంట్స్
అన్నీ కూడా ఎవరి ద్వారా జరుగుతాయంటే ఆడిటర్ అపాయింట్మెంట్ అంతా కూడా షేర్ హోల్డర్స్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎందువలన మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం. హూ ఇస్ ద ఓన్ ఓనర్ ఆఫ్ ది కంపెనీ అని అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఈజ్ ద ఓన్ ఓనర్ ఆఫ్ ది కంపెనీ. అంటే కంపెనీ యొక్క నిజమైన యజమానులు ఎవరు అని అంటే కంపెనీ యొక్క నిజమైన యజమానులు ఈక్విటీ వాటాదారులు మాత్రమే అని చెప్తున్నాం. సో ఈ ఈక్విటీ వాటాదారులే కంపెనీ యొక్క నిజమైన యజమానులు. అంటే కంపెనీకి అవసరమైనటువంటి ఈ క్యాపిటల్, ఆర్గనైజేషన్ క్యాపిటల్ అంతా కూడా, ఈ అధీకృత మూలధనం అంతా కూడా సమకూర్చేది వాటాదారులు. కాబట్టి వాటాదారుల చేత ఈ ఆడిటర్లు నియామకము అనేది జరుగుతూ ఉంటుంది. వాటాదారులు తమ వార్షిక సమావేశంలో ఆడిటర్ను కొత్తగా నియమించడం కానీ లేదా పాత ఆడిటర్ను తిరిగి నియామకం చేయడం కానీ చేస్తారు. అంటే ఇక్కడ డైరెక్టర్లు బోర్డు నియమించినటువంటి ఆడిటర్నే వీళ్ళు తిరిగి నియమించుకోవడం కానీ లేదా మరొక కొత్త ఆడిటర్ని తెచ్చుకోవడం కానీ అనేది ఈ షేర్ హోల్డర్సు కండక్ట్ చేసుకునేటువంటి ఒక జనరల్ మీటింగ్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ విధంగా వాటాదారులు ఆడిటర్ నియామకం చేసి ఆ విషయాన్ని వ్రాతమూలకంగా ఆడిటర్కు 7 రోజులలో అందజేయాలి. అంటే ఒక ఆడిటర్ని, అంటే ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఆడిటరే కావచ్చు, లేకపోతే మరొక కొత్త ఆడిటర్ కావచ్చు, తనని అపాయింట్మెంట్ చేసుకుంటున్న తరువాత 7 రోజుల్లోపు ఈ వాటాదారులు మరొక ఆడిటర్ని నియమించుకున్నట్లుగా వ్రాతపూర్వకంగా రిటర్న్గా ఏం చేయాలి అని అంటే తనకి ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలి. అది అందిన 30 రోజులలో ఆడిటర్ తన సమ్మతిని లేదా తిరస్కృతిని తెలియజేయాలి. అంటే షేర్ హోల్డర్సు ఒక ఆడిటర్ని అపాయింట్ చేసుకుంటున్నట్లుగా ఆ ఇన్ఫర్మేషన్ని 7 డేస్ అంటే 1 వీక్ లోపు ఆడిటర్కి రిటర్న్గా పంపించాలి. ఇప్పుడు ఆడిటరు దాని మీద సే ఎస్ ఆర్ నో అనేది ఇన్ఫర్మేషన్ చెప్పడానికి 30 డేస్ టైంని తీసుకోవచ్చు. పాత ఆడిటర్ను తిరిగి నియామకం చేసినప్పుడు ఎలాంటి వర్తమానం పంపనవసరం లేదు. అంటే ఇక్కడ డైరెక్టర్ల బోర్డు చేత నియమించబడినటువంటి ఆ ఆడిటర్నే షేర్ హోల్డర్స్ కూడా నియమించుకున్నప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషను ఆడిటర్కి ఇవ్వనవసరం లేదు. ఎలాంటి సందర్భంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? డైరెక్టర్ల చేత అపాయింట్మెంట్ అయినటువంటి ఆడిటర్ని రిమూవ్ చేసి న్యూ ఆడిటర్ని అపాయింట్ చేసినప్పుడు మాత్రమే ఏం చేయాలి అని అంటే ఒక ఇన్ఫర్మేషన్ని ఆడిటర్కి ఇవ్వాలి. ఆడిటర్ తన యొక్క ఇష్టాన్ని లేదా తిరస్కృతిని వాటాదారులకు 30 రోజుల్లో పంపించాలి. ఇక మూడవది కేంద్ర ప్రభుత్వంచే నియామకం, అపాయింట్మెంట్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వంచే నియామకం పైన వివరించిన విధంగా, అంటే ఇక్కడ షేర్ హోల్డర్స్ ద్వారా అలానే డైరెక్టర్ల బోర్డు ద్వారా వివరించిన విధంగా వాటాదారులు తమ వార్షిక సమావేశాలలో ఆడిటర్ నియమించకపోయినా పాత ఆడిటర్ను పొడిగించకపోయినా ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి 7 రోజుల లోపల తెలియజేయాలి. అంటే ఇక్కడ ఒక ఆడిటర్ యొక్క అపాయింట్మెంట్ని మళ్ళీ మనం మొదటి నుంచి చూస్తే ఫస్ట్ డైరెక్టర్ల బోర్డు చేత నియమించబడుతుందని చెప్తున్నాం. ఈ డైరెక్టర్ల బోర్డు చేత 2 సందర్భాల్లో నియమించబడతారు. ఎలా అంటే కంపెనీ స్టార్ట్ చేసినటువంటి 30 డేస్, అంటే ఇంకెక్కడ 30 డేస్, ఈ 30 డేస్లో ఒక న్యూ ఆడిటర్ని అపాయింట్ చేయాలి. ఎవరు? డైరెక్టర్ల బోర్డు. ఈ ఆడిటరు ఏదైనా కారణం వల్ల తన యొక్క ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి కూడా సెకండ్ వేలో డైరెక్టర్ల బోర్డు చేత ఆడిటర్ అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక రెండవది షేర్ హోల్డర్స్ ద్వారా, అంటే ఈ డైరెక్టర్ల బోర్డు నియమించినటువంటి ఆడిటర్ని కొనసాగించవచ్చు లేదా మరొక కొత్త ఆడిటర్ని అయినా తెచ్చుకోవచ్చు. కొత్త ఆడిటర్ని తెచ్చుకుంటే వాడికి, అంటే ఆ ఆడిటర్కి 7 డేస్ లోపు రిటర్న్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఆడిటర్ తిరిగి 30 డేస్ లోపు తన యొక్క ఇష్టాన్ని లేదా తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.
ఈ రెండు కూడా సాధారణ సమావేశాలు, డైరెక్టర్ల మీటింగు అలానే షేర్ హోల్డర్స్ మీటింగ్ జరిగినప్పుడు ఈ అపాయింట్మెంట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ రెండు సందర్భాల్లో కాకుండా ఆడిటర్ అపాయింట్మెంట్ జరగకపోతే రెండవది ఈ షేర్ హోల్డర్స్ నియమించుకోవటం, అంటే పాత ఆడిటర్ని తీసేస్తే న్యూ ఆడిటర్ అపాయింట్మెంట్ జరగకపోతే ఇలాంటి సందర్భాలలో సెంట్రల్ గవర్నమెంట్కి ఇంటిమేట్ చేయాలి. అలాంటప్పుడు ఆ సెంట్రల్ గవర్నమెంటు ఎన్ని రోజుల్లో చేయాలంటే 7 డేస్లో ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలి. అప్పుడు ఆడిటర్ను కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఈ విధమైన నోటీసు పంపకపోతే దానికి బాధ్యులైన ప్రతి అధికారికి 500 రూపాయలు జరిమానా విధిస్తారు. అంటే ఈ షేర్ హోల్డర్స్ కానీ డైరెక్టర్ల బోర్డు కానీ పాత ఆడిటర్ని తీసేసి కొత్త ఆడిటర్ని నియమించకపోతే ఆ ఇన్ఫర్మేషను సెంట్రల్ గవర్నమెంట్కి తెలపకపోతే దానికి పెనాల్టీగా కారణమైనటువంటి వ్యక్తులకి 500 రూపాయలు పెనాల్టీ జరిమానా అనేది విధించడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ కంపెనీలకు ఆడిటర్ నియామకం అంటే ఇవి కంపెనీలకి నియమించేటువంటి పద్ధతి. రెండవది ప్రభుత్వ కంపెనీలకి ఆడిటర్ నియామకం. ప్రభుత్వ కంపెనీల ఆడిటర్ నియామకం కంపెనీల చట్టం సెక్షన్ 619 వివరించడమైనది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సలహాపై కేంద్ర ప్రభుత్వం ఆడిటర్ను నియమించడం కానీ పునర్నియామకం చేయడం కానీ చేస్తుంది. అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే గవర్నమెంట్ కంపెనీలకి ఆడిటర్ని నియమించడం కానీ పాత ఆడిటర్నే తిరిగి పునర్నియమించడం కానీ చేస్తుంది. ప్రత్యేక తీర్మానం ద్వారా ఆడిటర్ నియామకం స్పెషల్ చూడండి. పంతొమ్మిది 1974లో సవరణ చేసిన సెక్షన్ 224 సబ్సెక్షన్ ఏ ప్రకారం ఆడిటర్ నియామకమునకు పునర్నియామకమునకు ప్రత్యేక తీర్మానం అవసరం. అంటే ఆడిటర్ నియామకం అంటే ఇప్పటి వరకు మనం ఆడిటర్ నియమించుకోకపోతే కొత్తగా తీసుకుని తెచ్చుకుంటే ఆడిటర్ నియామకం అపాయింట్మెంట్ ఆఫ్ యాన్ ఆడిటర్ అని చెప్తాం. ఆల్రెడీ చేస్తూ ఉన్నటువంటి ఆడిటర్ని మళ్ళీ తిరిగి నియమించుకుంటే కొన్ని కారణాల వలన కొంత గ్యాప్ వచ్చి లేకపోతే ఆ ఆడిటర్ని తీసి మళ్ళీ తిరిగి నియమించుకుంటే దాన్ని రీఅపాయింట్మెంట్ అని చెప్తాం. ఆడిటర్ పునర్నియామకం అని చెప్తాం. ఈ పునర్నియామకానికి సెక్షన్ 224 సబ్సెక్షన్ ఏ ప్రకారంగా కొన్ని నియమాల్ని నిబంధనలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఫాలో అవ్వాలి. అవి ఏంటంటే కంపెనీ చందా అయిన వాటా మూలధనంలో 25% తగ్గకుండా పబ్లిక్ ఫైనాన్స్ సంస్థలు లేదా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉన్నప్పుడు, అంటే ఒక కంపెనీకి అవసరమైనటువంటి మొత్తం మూలధనంలో 25% తగ్గకుండా, అంటే 25% కంటే అబోవ్ కానీ లేదా 25% కానీ దాంట్లో ఉండేటువంటి టోటల్ క్యాపిటల్లో మొత్తం 100%లో 25% స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్లు అలానే ఫైనాన్స్ కంపెనీలు పెట్టినట్లయితే, రెండవది రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రత్యేక శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఆర్థిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం 5% చందా మూలధనం కలిగి ఉన్నప్పుడు, అంటే మొదటిదేమో 25% అంటున్నాం, రెండవదేమో 5%. ఇది స్టేట్ గవర్నమెంట్లు చేత రికగ్నైజ్డ్ అంటే గుర్తింపు పొంది 5% ఇన్వెస్ట్మెంట్ పెట్టినా లేకపోతే జాతీయ బ్యాంకు లేదా సాధారణ బీమా కంపెనీలు అయినప్పుడు ప్రత్యేక తీర్మానం ద్వారా ఆడిటర్ నియామకం ఎప్పుడు జరుగుతుంది అని అంటే లేదా పునర్నియామకం ఎప్పుడు జరుగుతుంది అని అంటే
కంపెనీలు ఉండేటువంటి మొత్తం మూలధనంలో 25% సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు లేకపోతే పబ్లిక్ ఫైనాన్స్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, రెండవది స్టేట్ గవర్నమెంటు రికగ్నైజ్డ్ గుర్తింపు పొందినటువంటి సంస్థ ద్వారా 5% ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు, మూడవది నేషనల్ బ్యాంక్స్ లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీసు ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు. ఇక ఆడిటర్ పునర్నియామకం రీఅపాయింట్మెంట్ గురించి మనం మాట్లాడితే అపాయింట్మెంట్ జరిగేటువంటి సందర్భాలు మాట్లాడాం. ఇక రెండవది రీఅపాయింట్మెంట్ అంటే ఆడిటర్ని ఏ ఏ సందర్భాల్లో తిరిగి నియమించుకోవచ్చు. పునర్నియామకం అంటే ఆడిటర్ పునర్నియామకం అనేది చూడండి, ఆడిటరు పునర్నియామకానికి అనర్హుడైనప్పుడు ఆడిటర్ పునర్నియామకం జరగదు. రెండవది తిరిగి నియమితుడు కావడానికి అయిష్టతను వ్రాతమూలకంగా తెలిపినప్పుడు. అంటే ఆడిటర్ పునర్నియామకం అంటే కంపెనీకి గతంలో ఏ అనే ఆడిటర్ని మనం మెయింటైన్ చేసాం, అయితే కంపెనీ సాధారణ సమావేశంలో కానీ లేకపోతే వాటాదారులు తమ యొక్క అభిప్రాయం ప్రకారం కానీ బి అనే ఆడిటర్ని మార్చారు అదే సంవత్సరంలో. ఇప్పుడు బిని కాదని మళ్ళీ ఏని తీసుకుని తెచ్చుకోవడాన్ని ఆడిటర్ పునర్నియామకం అంటాం. లేకపోతే ఏని డైరెక్టర్ల బోర్డు చేత నియమించబడడం జరిగింది, అదే ఆడిటర్ని తిరిగి వాటాదారులు కూడా సెలెక్టింగ్ చేసుకున్నప్పుడు అదే ఆడిటర్ని వాటాదారులు నియమించుకున్నారు కాబట్టి అది పునర్నియామకం అవుతుంది. ఈ ఆడిటరు తిరిగి నియమితుడు కావడానికి అయిష్టతను వ్రాతమూలకంగా తెలిపినప్పుడు. ఇంకా మూడవది పదవీ విరమణ చేసిన ఆడిటర్ను తిరిగి నియామకం చేయరాదని సాధారణ సమావేశంలో వాటాదారులు తీర్మానం చేసినప్పుడు. అంటే తన యొక్క లైఫ్ టైం లేకపోతే తన యొక్క రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆడిటర్ని తిరిగి నియమించుకోవడానికి అవకాశం లేదని వాటాదారులు తీర్మానం చేసినప్పుడు ఆడిటర్ పునర్నియామకం అనేది జరగదన్నమాట. తర్వాత ఆడిటర్ యొక్క పారితోషికాన్ని ఎలా నిర్ణయిస్తారు? రెమ్యునరేషన్ ఆఫ్ ఆడిటర్. ఆడిటర్ యొక్క పారితోషికాన్ని ఎలా నిర్ణయిస్తారు అని అంటే ఆడిటర్ను ఎవరు నియమిస్తారో వారే ఆడిటర్కి ఇచ్చే పారితోషికాన్ని కూడా నిర్ణయిస్తారు. అంటే ఇక్కడ ఆడిటర్ని డైరెక్టర్ల బోర్డు నియమిస్తే డైరెక్టర్ల బోర్డు నిర్ణయిస్తుంది. అలానే వాటాదారులు నియమిస్తే వాటాదారులు ఆడిటర్ యొక్క రెమ్యునరేషన్ని డిసైడ్ చేస్తారు. అలానే సెంట్రల్ గవర్నమెంట్ చేత రిక్రూట్ చేయబడితే సెంట్రల్ గవర్నమెంటు ఆడిటర్ యొక్క రెమ్యునరేషన్ని డిక్లేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. చూడండి, దానికి సంబంధించిన ఇతర నియమాలు సెక్షన్ 224 సబ్సెక్షన్ 8లో ఇవ్వడమైనది. చూడండి, ఆడిటర్ను డైరెక్టర్ల బోర్డు నియమిస్తే అతని పారితోషికము కూడా ఆ బోర్డు నిర్ణయిస్తుంది. అంటే డైరెక్టర్ల బోర్డు చేత ఆడిటర్ అపాయింట్మెంట్ ఆర్ రీఅపాయింట్మెంట్ జరిగితే అతని యొక్క రెమ్యునరేషన్ని డైరెక్టర్ల బోర్డు డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక రెండవది ఆడిటర్ నియామకము కేంద్ర ప్రభుత్వం జరిగితే పారితోషికము కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించవచ్చును. అంటే ఇక్కడ సెకండ్ వేలో సెంట్రల్ గవర్నమెంట్ చేత ఆడిటర్ యొక్క అపాయింట్మెంట్ ఆర్ రీఅపాయింట్మెంట్ జరిగితే అతనికి ఇవ్వాల్సినటువంటి రెమ్యునరేషన్ కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాటాదారుల ద్వారా సాధారణ సమావేశంలో ఆడిటర్ నియామకం జరిగినప్పుడు అట్టి సమావేశంలోనే ఆడిటర్ పారితోషికం నిర్ణయిస్తారు. అంటే షేర్ హోల్డర్స్ ద్వారా ఆడిటర్ అపాయింట్మెంట్ జరిగితే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ జనరల్ మీటింగ్లోనే ఆడిటర్ యొక్క రెమ్యునరేషన్ కూడా డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆడిటర్కు ఖర్చులకై ఇచ్చిన మొత్తాలన్నింటినీ ఆడిట్ ఫీజుగానే పరిగణించి లాభ నష్టాల ఖాతాలో చూపిస్తారు. అంటే ఆడిటర్కి ఇచ్చేటువంటి ఫీజు కానీ
అతనికి ఇచ్చేటువంటి ఎక్స్పెన్సెస్ అన్నింటినీ కూడా కాల్కులేట్ చేసి ఫైనల్గా దాని ఆడిట్ ఫీజుగానే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించడం జరుగుతుంది. ఆడిటర్ను ముగింపు లెక్కలు తయారు చేయమనడం, ఆదాయ పన్ను రిటర్నులు తయారు చేయమనడం లాంటిది అదనపు సేవలను కోరితే వాటికి వేరుగా ప్రతిఫలం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆడిటర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, తన యొక్క ఉద్దేశము లేకపోతే తన యొక్క వర్క్ ఏ విధంగా ఉంటుందని అంటే అకౌంటెంట్ తయారు చేసినటువంటి అకౌంటెన్సీని సరిచూడడం, రిపోర్ట్స్ ఇవ్వడం. అలా కాకుండా ఫైనల్ అకౌంట్స్ నువ్వే ప్రిపేర్ చేయి, ఆ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్లని కూడా నువ్వే తయారు చేయి అని ఆడిటర్కి మనం ఎడిషనల్ వర్క్ని అప్పగించినట్లయితే ఎడిషనల్ ఫీజుని కూడా ఆడిటర్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆడిటర్ యొక్క రెమ్యునరేషన్ని ఈ విధంగా డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆడిటర్ని ఏ ఏ సందర్భాల్లో రిమూవ్ చేయడం, రిమూవల్ అంటే తొలగించడం, ఏ ఏ సందర్భాల్లో తొలగిస్తారు అంటే ఫస్ట్ది గడువు కాలం తీరిన ఆడిటర్ తొలగింపు. అంటే ఆడిటర్ యొక్క లైఫ్ టైం అయిపోతే, అంటే తను రిటైర్మెంట్ అలాంటి సందర్భంలో ఆడిటర్ యొక్క రిమూవల్ అనేది జరుగుతుంది, ఆడిటర్ యొక్క తొలగింపు. సెక్షన్ 225 ప్రకారం నిర్ణీత గడువు పూర్తి అవగానే ఒక ఆడిటర్ను తొలగించడానికి అనుసరించవలసిన విధానము మనం తెలుసుకుందాం. సెక్షన్ 25 సబ్సెక్షన్ 11 ప్రకారం సాధారణ సమావేశంలో గడువు తేదీని విరమించుకున్న ఆడిటర్ను తిరిగి నియామకము చేయడానికి వీలు లేదని తీర్మానము చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, సెక్షన్ 225 సబ్సెక్షన్ 11 ప్రకారం సాధారణ సమావేశంలో గడువు తేదీ విరమించుకున్న ఆడిటర్ను, అంటే తన యొక్క లైఫ్ టైం, తను నియమించుకున్నటువంటి టైం పీరియడ్ కంప్లీట్ అయిపోయింది అన్న ఆడిటర్ను తిరిగి నియామకం చేయడానికి వీలు లేదని, అంటే పాత ఆడిటర్ వద్దు అని కొత్త ఆడిటర్ని తీసుకుందామన్న ఆలోచనలతో పాత ఆడిటర్ మీద తిరిగి వద్దు అన్న తీర్మానం తీసుకుంటే అలాంటి ఆడిటర్ని నియమించుకోవడానికి అవకాశం లేదు. అటువంటి తీర్మానము చేయదలిచినట్లు 14 రోజులు ముందుగా నోటీసు ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఒక ఆడిటర్ని ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కంపెనీ షేర్ హోల్డర్సు ఏ అనే ఒక ఆడిటర్ని నియమించుకున్నారు. ఈ షేర్ హోల్డర్స్ ఏం చేశారు అని అంటే ఈ ఏ అనే ఆడిటర్ని టైం పీరియడ్ అయిన తర్వాత వద్దు అని చెప్పాలంటే ఈ ఏకి ఆ ఇన్ఫర్మేషన్ని 14 days ముందు బిఫోరే ఆ ఇన్ఫర్మేషన్ని తెలియపరచాలి. ఈ షేర్ హోల్డర్స్ ఏ అనే ఆడిటర్కి 14 daysకి బిఫోరే నువ్వు మాకు అవసరం లేదు అన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ని తెలియచేయాలి. రెండవది సెక్షన్ 225 సబ్సెక్షన్ 2 ప్రకారం అట్టి నోటీసు అందిన వెంటనే కంపెనీ ఆ నోటీసు నకలును విరమణ అవుతున్న ఆడిటర్కు తక్షణమే అందేలా చూడాలి. అంటే వాటాదారులు వద్దనుకున్నటువంటి ఏ అనే ఆడిటర్ యొక్క అపాయింట్మెంట్ గురించి కంపెనీ యొక్క బోర్డు లేకపోతే కంపెనీ దానికి సంబంధించిన నోటీసుని, అట్టి ఇన్ఫర్మేషన్ని, దానికి సంబంధించిన జిరాక్స్ని ఆడిటర్కి వెంటనే అందేలా చూడాలి. అంతేకాక కంపెనీ సభ్యులందరికీ అట్టి విరమణ అవుతున్న ఆడిటర్ తిరిగి నియామకము చేసే ఉద్దేశము లేదని సాధారణ సమావేశము జరగబో తేదీకి కనీసం 7 రోజుల ముందుగా తెలియజేయవలను. అంటే ఇక్కడ ఏ అనే ఆడిటర్ యొక్క మొదటి అపాయింట్మెంట్ జరిగిన తర్వాత తన్ని తిరిగి తీసుకోము అని చెప్పడానికి 14 రోజుల ముందు ఆడిటర్కి తెలియపరచాలి. అదే అంశాన్ని కంపెనీ నకలు రూపంలో ఆడిటర్కి ఒక డాక్యుమెంట్ను పంపించాలి. ఇక రెండవ దాంట్లో ఈ షేర్ హోల్డర్సు జనరల్ మీటింగ్ పెట్టుకునేటప్పుడు
పాత ఆడిటర్ని తీసుకోవద్దు అనే విషయాన్ని 7 రోజులు ముందుగానే ఈ సాధారణ సమావేశం జరగబో తేదీకి కనీసం 7 రోజుల ముందు తెలియజేయాలి. ఇక మూడవది సెక్షన్ 225 సబ్సెక్షన్ 3 ప్రకారం విరమణ చెందిన ఆడిటర్ లిఖితపూర్వకముగా కంపెనీని అభ్యర్థిస్తూ ఒక విన్నతి పత్రాన్ని సమర్పించుకోవచ్చు. అట్టి విన్నతి పత్రము సకాలంలో పొందినప్పుడు ఆ విషయాన్ని కంపెనీ తన సభ్యులందరికీ తెలియజేస్తూ ఆ విన్నతి పత్రపు కాపీని ప్రతి మెంబరుకు పంపాలి. అంటే ఎవరినైతే మనం రిమూవ్ చేయాలి అని అనుకుంటున్నామో, అంటే తీసివేయాలనుకున్నామో, ఆ ఆడిటర్కి లిఖితపూర్వకంగా కంపెనీని అభ్యర్థిస్తూ ఒక విన్నతి పత్రాన్ని సమర్పించుకోవచ్చు ఆడిటర్. అలాంటి విన్నతి పత్రాన్ని రిక్వెస్ట్ డాక్యుమెంట్ని ఏం చేయొచ్చు అని అంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి ప్రతి సభ్యులందరికీ ఒక కాపీని పంచాలి. తర్వాత గడువు కాలము తీరక ముందే ఆడిటర్ని తొలగించడం. ఇవన్నీ కూడా గడువు కాలం దగ్గర పడినప్పుడు లేదా ఆడిటర్ యొక్క బిహేవియర్ నచ్చినప్పుడు అతన్ని రిమూవ్ చేసే సందర్భాలు. ఇప్పుడు గడువు కాలం అంటే అతనితో మనం కుదుర్చుకున్నటువంటి డీడ్ ఒప్పందాన్ని బ్రేక్ చేస్తూ తనకు ఉన్నటువంటి టైం పీరియడ్ కంటే తనని రిమూవ్ చేసే సందర్భాలు, సిచ్యువేషన్స్. ఒక కంపెనీలో నియామకము చేయబడ్డ ఆడిటర్నైనా అతని గడువు కాలము పూర్తి కాక మునిపే తొలగించడానికి వీలుంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల చేత నియమింపబడ్డ మొదటి ఆడిటర్లను సాధారణ సమావేశంలో గడువు తీరక మునిపే తొలగించవచ్చు. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, అంటే డైరెక్టర్లు నియమించినటువంటి ఫస్ట్ ఆడిటర్ని షేర్ హోల్డర్స్ రిమూవ్ చేసేయచ్చు. దీనికి మొదటి ఆడిటర్ను సాధారణ సమావేశములో గడువు తీరక మునిపే తొలగించవచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం లేదు. మొదటి ఆడిటర్లను కాక తరువాత నియమింపబడిన ఆడిటర్లను కూడా వారి నిర్ణీత గడువు కాలము పూర్తి కాక మునిపే తొలగించవచ్చు. అంటే రెండోసారి షేర్ హోల్డర్స్ చేత రిక్రూట్ చేయబడినటువంటి ఆడిటర్ని తిరిగి అదే తనని నియామకం లేకపోతే రీఅపాయింట్మెంట్ రిమూవల్ తొలగించడానికి కేంద్ర ప్రభుత్వానికి ముందు అనుమతి తప్పనిసరిగా ఉండాలి రెండోసారి నియమించినప్పుడు. మొదటిది శాసనాత్మక ఆడిటర్ను మరియు అమల్లో ఉన్న ప్రస్తుత శాసనాత్మక ఆడిటర్లను గడువు కాలము కంటే ముందుగా తొలగించవలనంటే అనుసరించవలసిన పద్ధతుల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా కొనసాగుతున్న శాసనాత్మక ఆడిటర్ను గడువు కాలమునకు ముందే తొలగించుటకు అనుసరించాల్సిన విధానం. అంటే కంపెనీ ఆడిటర్లని వాళ్ళకి ఉన్న టైం ఇంకా పూర్తి కాక మునిపే రిమూవల్ చేయాలి అంటే, తొలగించాలి అంటే కొన్ని పద్ధతులు అనుసరించాలి. అందులో కేంద్ర ప్రభుత్వం నుండి ఇందులోకై ముందుగా అనుమతి పొంది ఉండవలెను. అంటే ప్రజెంట్ ఇంకా వాళ్ళ యొక్క టైం పీరియడ్ ఉండగానే వాళ్ళని రిమూవ్ చేయాలి అని అంటే ఎందుకోసం రిమూవ్ చేస్తున్నామో లేదా ఆడిటర్ని మేము తొలగిస్తున్నాం అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసి అనుమతి పొందాలి. రెండవది, ఇట్టి శాసనాత్మక ఆడిటర్ను కంపెనీ సాధారణ సమావేశంలోనే తొలగించవచ్చు. అంటే సాధారణమైన అంశం మరో విధంగా ఎలా అంటే శాసనాత్మక సమావేశంలో స్టాట్యుటరీ మీటింగ్లో ఏం చేయొచ్చు అని అంటే ఆడిటర్ యొక్క రిమూవల్ గురించి తెలియపరచవచ్చు. ఇట్టి శాసనాత్మక ఆడిటర్ను తొలగించే ఉద్దేశాన్ని ఆడిటర్లకు సమావేశం ముందే తెలియజేయవలను. అంటే సమావేశంలో నిర్ణయం తీసుకోకుండా అతని యొక్క తొలగింపు గురించి, రిమూవల్ గురించి అతనికి ముందుగానే ఇన్ఫర్మేషన్ అందించాలి. అంటే ఈ సాధారణ లేదా శాసనాత్మక సమావేశానికి ముందే ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఆడిటర్కి తెలియపరచాలి. సెక్షన్ 225 సబ్సెక్షన్
2లో పొందుపరిచిన విధానాన్ని పూర్తిగా అనుసరించాలి. అంటే మనం కొనసాగుతున్నటువంటి ఆడిటర్ని, శాసనాత్మక ఆడిటర్ని తీసివేయాలంటే పైన చెప్పిన విధంగా, అంటే 3 పద్ధతులు మాట్లాడాం, ఆ 3 పద్ధతుల ప్రకారంగా తీసేయాలంటే సెక్షన్ 225 సబ్సెక్షన్ 2ని అనుసరించాలి. కంపెనీ తన సాధారణ సమావేశంలో ఈ శాసనాత్మక ఆడిటర్ల తొలగింపు విషయాన్ని చర్చించి తొలగిస్తున్నట్లుగా ఒక తీర్మానాన్ని చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఆడిటర్ని తీసివేయడానికి శాసనాత్మక సమావేశంలో, అలానే సాధారణ సమావేశంలో ఈ శాసనాత్మక ఆడిటర్కి సంబంధించి తన తొలగింపు గురించి ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానాన్ని చేయాలి. ఇక రెండవది, డైరెక్టర్ల బోర్డుచే నియమింపబడిన మొట్టమొదటి శాసనాత్మక ఆడిటర్ను తొలగించే విధానం. అంటే డైరెక్టర్ల బోర్డు చేత నియమించినటువంటి ఫస్ట్ ఆడిటర్ ఎలా అంటే కంపెనీ స్టార్ట్ అయినటువంటి 30 days లోపు అలాంటి ఆడిటర్ని రిమూవ్ చేయాలి. అంటే ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని పద్ధతులు లేదా అనుసరించే విధానాల గురించి. ఒక నూతన ఆడిటర్ యొక్క పేరును కంపెనీలోని ఏ సభ్యుడైనా ప్రతిపాదించవలను. అంటే ఉన్నటువంటి ఆడిటర్ని తీసేయాలి అని అంటే కొత్త ఆడిటర్ని ఎవరైనా ప్రతిపాదించవచ్చు. అట్టి ప్రతిపాదన చేయమని నోటీసు ద్వారా కంపెనీ తన సభ్యులందరికీ సాధారణ సమావేశం జరగడానికి 14 రోజులు ముందుగా తెలియజేయాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆడిటర్ని రిమూవ్ చేస్తాం, న్యూ ఆడిటర్ని ఎవరైనా రిఫర్ చేస్తే చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ని తన షేర్ హోల్డర్స్ అందరికీ, వాటాదారులందరికీ కూడా 14 days ముందే ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలి. సెక్షన్ 225లోని సబ్సెక్షన్ 2 మరియు 3లను పూర్తిగా అనుసరించాలి. అంటే సెక్షన్స్ ప్రకారంగా, అంటే పైన మనం చెప్పినటువంటి విధంగా 225లో ఉండేటువంటి సెక్షన్ సబ్సెక్షన్ 2, 3లని అనుసరించాలి. సాధారణ సమావేశంలో ఈ విషయంపై చర్చ జరిపి సభ్యుల ఆమోదంపై బోర్డుచే నియమింపబడ్డ ఆడిటర్ను తొలగించవచ్చును. అంటే సాధారణ సమావేశంలో సభ్యులందరితో చర్చలు జరిపి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల చేత రిక్రూట్ కాబడినటువంటి ఆడిటర్ని తొలగించవచ్చు. అట్టి సమావేశం చివరి నుండి ఆడిటర్ తన పదవి కోల్పోతాడు. అదే క్షణం నుండి అతని స్థానంలో ప్రతిపాదింపబడ్డ నూతన ఆడిటర్ తన స్థానాన్ని స్వీకరించడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఈ విధంగా ఆడిటర్ని రిమూవ్ చేయాలి అని కంపెనీ యొక్క డైరెక్టర్లు, అలాగే కంపెనీ యొక్క షేర్ హోల్డర్సు, మెంబర్స్ అంతా కూడా ఒక తీర్మానం తీసుకున్నారో అప్పుడే పాత ఆడిటర్ యొక్క తొలగింపు, నూతన ఆడిటర్ యొక్క నియామకం 2 ఎట్ ఏ టైంలో జరుగుతుంది. ఈ విధంగా ఆడిటర్ యొక్క అపాయింట్మెంటు, రీఅపాయింట్మెంటు, ఆడిటర్ యొక్క రెమ్యునరేషన్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. మరొక న్యూ టాపిక్ని మరొక క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఆల్.